పవన్ కళ్యాణ్ విషయంగా తీసుకుంటే డెఫినెట్గా ఆయనకి దేశం బాగుపడాలి, మంచి రాజకీయం రావాలన్న ఆయనలో కనిపిస్తుంది. అటువంటి వాళ్ళు వస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు మాలాంటి వాళ్ళు జేపీ గారు ఉన్నారు, ఇంకోటి లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అటువంటి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వగలరు. ఎందుకంటే బేసిక్గా మంచి కావాలని కోరుకుంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, మంచి చెప్పడానికి జేపీ గారు లాంటి నాయకులు ఉన్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళు కలిస్తే డెఫినెట్గా రాష్ట్రానికి దేశానికి బాగుంటుందండి. ఒక చిన్నది నేను ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు జేపీ గారికి కుకట్పల్లి రైతు బజార్లో అవినీతి జరుగుతుంది. నేను జేపీ గారిని తీసుకెళ్ళి సార్ అధికారులు వెంటనే సస్పెండ్ చేయాలన్నాను. జేపీ గారు రైతు బజార్కి వచ్చి ఒక చిన్న విషయం చెప్పారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటన్నారు. సార్ రైతులు వస్తున్నారు, ఎక్కువ మంది ఉంటున్నారు, వాళ్ళంతా బయట ఉంటున్నారు, లోపల ఎవరు ఉండట్లేదు, ఆ లోపల బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవినీతి చేస్తున్నారు అన్నాడు. అంటే ఎక్కువ గదులు కనుక్కుంటే ఈ అవినీతి పోతుంది కదా అన్నాడు. అవును సార్ అన్నాడు. వెంటనే జేపీ గారు ఏం చేశారు, కమిషనర్కి ఫోన్ చేసి ఇక్కడ మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ కట్టండి, అవినీతి పోతుంది అన్నారు. అంటే ఒక చిన్న దాని ద్వారా రెండు జరిగాయి అక్కడ మనం అబ్జర్వ్ చేస్తే. ఒకటి అవినీతి పోయింది, రెండు ఎంప్లాయ్మెంట్ పెరిగింది. విద్యుత్ చూసుకోండి, ఈరోజు రాష్ట్రంలో విద్యుత్ సమస్య విపరీతంగా ఉంది. జేపీ గారు ఏం చేశారు, 2003 ముందే ఒక మండలంలో సబ్స్టేషన్ని దత్తతగా తీసుకొని అక్కడ 29% ఉన్న లాసెస్ని, ఎలక్ట్రిసిటీ లాసెస్ని 9% తీసుకొచ్చి అక్కడ ప్రభుత్వం ఒక మార్గం చూపించారు. ఏమని, 29% ఉన్న లాసెస్ని 9% తీసుకురావచ్చు, రాష్ట్రం మొత్తం చేసి ప్రతి మండలంలో 15 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు అని చెప్పారు. అంటే ఒక సైడు ఎలక్ట్రిసిటీ ఎట్లా సేవ్ చేయాలో చెప్పారు, రెండో సైడ్ ఉపాధి కల్పించారు. ఇటువంటి జేపీ గారు నాయకుడు ఉన్నాడు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఈ రెండుకి కలిస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది. పవన్ కళ్యాణ్ నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఆయన దేశం మీద బాగుపడాలి, మంచి రాజకీయం రావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈ రెండు కలిస్తే డెఫినెట్గా మన పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు వస్తుంది. నాలాంటి వాడు కూడా కోరుకునేది ఏంటంటే, నేను ఎంటెక్ చదవడానికి ఆయన ఖర్చు సుమారు 50,000 అయింది. మా అబ్బాయికి సంవత్సరానికి 20,000 అవుతుంది. రేపొద్దున జేపీ గారు లాంటి నాయకుడు వస్తే ఈ 20,000 పోతుంది, నేను ప్రశాంతంగా నాలాగా మా బాబు చదువుకోవాలనే ఉద్దేశంతో నేను కోరుకుంటున్నాను. నాలాగా చాలా మంది ఇటువంటివి కోరుకుంటున్నారు. నేను లోక్సత్తా పార్టీలో జాయిన్ అయిన రోజు ఒక చిన్న రేషన్ కార్డు తెచ్చుకోవాలంటే నాకు తెలిసేది కాదు, లేకపోతే ఒక చిన్న ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకోవాలంటే తెలిసేది కాదు.